ఎలక్షన్స్ పెడితే 90 సీట్ల పైనే బీఆర్ఎస్ కి వస్తాయని ఏ రాష్ట్రంలో వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏ రాష్ట్రంలో తెలంగాణలోనే తెలంగాణలో ఉందా అలా పార్టీ ఇంకా తెలంగాణలో ఇంకెక్కడ ఉంది వాళ్ళు పొద్దున్న లేచి కొట్లాడుకుంటున్నారు పంచాయతీ వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ అని అంటారు వాళ్ళు. ఎవరు పంచాయతీ అయినా సరే ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి మీరు మీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పుడు నీ ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోయింది? మీ బిడ్డ కోసమో మీ అల్లుడి కోసమో మీ కేటీఆర్ కోసమో ప్రతిపక్ష నాయకుడు కాదు కదా నువ్వు. ప్రజల పక్షాన నువ్వు చేస్తున్నది ఏముంది? ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం ఏది? ఉత్తజీతం తీసుకుంటే ఎందుకు ఇవ్వాలని గీతము? నేను గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తజీతం తీసుకుంటే నీకు ఎందుకు ఇవ్వాలి? పని చేయకుండా జీతం ఇవ్వాలన్నా? ఏ విధంగా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు? పబ్లిక్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నిలబడ్డాడే కదా లీడర్ అయితాడు. నువ్వు పబ్లిక్లో పట్టించుకున్నది నాదుడు ఉన్నాడా? నువ్వు అసలు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అని అంటే ఏదో ఒక మీటింగ్ పెట్టి నేను చెప్తే అయిపోతుంది అనుకుంటున్నావా? పొద్దున్న లేచి ప్రజాపక్షాన్ని పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, 60% బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది, 40% పాలక పక్షానికి ఉంటుంది. పాలక పక్షం తీసుకున్న 40% డెసిషన్ల తప్పేదైనా జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షంగా కేసీఆర్ గారు ముందుకు రావాలి. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ పార్టీస్ ఏమన్నా ఉండాలి. క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి ఈ ఫార్ములా రేస్ విషయంలో కాళేశ్వర విషయంలో నోటీసులు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. తప్పు ఏది జరిగినా చూడొద్దా? మీరు ఏ తప్పు చేసిపోయినా చూడొద్దా? ప్రతి దాన్ని వదిలేయమంటారా?